కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. జోష్న చీట్ చేసిందని కార్తీక్తో చెప్పిన దశరథ. నెల రోజుల్లో పెళ్లి చేయకపోతే కోరుకున్నది ఇస్తామని జోష్నకు మాటిచ్చిన దీప కార్తీక్. తన మెడలో తాళి కట్టమంటే కడతావా అని కార్తీక్ని ప్రశ్నించిన శ్రీధర్. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. కార్తీక్, శ్రీధర్, శివనారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్నను సీఈఓను చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది అంటాడు శివనారాయణ. నా కోడలు తన కూతురు సీఈఓగా ఉండాలని కోరుకుంది. తన సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు శివనారాయణ. అప్పుడే వచ్చిన దశరథ మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న అని అంటాడు. తర్వాత దశరథ, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న చాలా తెలివిగా అందరినీ చీట్ చేసింది. నెల్లూరు బ్రాంచ్లో అసలు ఏ ప్రాబ్లం లేదు. చిన్న సమస్యను పెద్దది చేసి చూపించి ఫోన్ చేయించింది అని చెప్తాడు దశరథ. అత్తను ఎమోషనల్గా లాక్ చేసింది. అత్త కోసం తాత మనసు మార్చుకున్నాడు. నన్ను మీటింగ్లో లేకుండా చేసింది అంటాడు కార్తిక్. ఇది తాత్కాలికమే కదా, కొత్త సీఈఓను తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటాడు దశరథ. మరోవైపు జోష్న, పారిజాతం వారి గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు కావాల్సింది సీఈఓ పోస్టు కాదు గ్రాని, చైర్మన్ పోస్టు అంటుంది జోష్న. ఏకంగా తాత పోస్టుకే ఎసరు పెట్టావా అంటుంది పారు. మరి ఈ చిల్లర డబ్బులు మనకెందుకు గ్రాని, ఈ ఆస్తి మొత్తం నాది కావాలి, బావా నా సొంతం కావాలి అంటుంది జోష్న. మళ్ళీ పాతపాటే పాడతావేంటే అంటుంది పారు. నేను సీఈఓగా ఉండటం కోసం అబద్ధం చెప్పాను. ఈ ఆస్తి నాదే, బావా నావాడే అంటుంది జోష్న. నాకు అన్నింటికీ అడ్డం దీపే, తనని లేకుండా చెయ్యాలి అంటుంది జోష్న. ఇదేదో తప్పు చేసేలా ఉంది, నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలి అని మనసులో అనుకుంటుంది పారు. కార్తీక్, దీప ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఎక్కడికి అనుకుంటూ వస్తుంది జోష్న. మాకు ఇల్లు, పిల్లలు, సంసారం ఉంది, త్వరగా వెళ్ళాలి. ఇలాంటివి నీకు అర్థం కాదులే అంటుంది దీప. మీలాంటి ఆదర్శ దంపతులను అర్థం చేసుకోవడం అంత తేలికేం కాదు అంటుంది జోష్న. నెల రోజుల్లో నా పెళ్లి చేస్తామని మాటిచ్చారు, చేయకపోతే ఏం చేస్తారు అంటుంది జోష్న. ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అంటుంది దీప. మీరు ఓడిపోతే ఏం చేస్తారో అది చెప్పు అంటుంది జోష్న. నువ్వేదడిగితే అది ఇస్తామని మాటిస్తుంది దీప. ఆ మాటను శ్రీధర్ చాటుగా వింటాడు. ఆ తర్వాత దీప కార్తీక్లను తనే డ్రాప్ చేస్తానని శ్రీధర్ని వెళ్ళిపోమంటుంది జోష్న. మరోవైపు శ్రీధర్ కాంచన ఇంటికి వెళ్తాడు. కార్తీక్, జోష్నల మధ్య మనం అనుకున్న దానికంటే ఏదో సీరియస్ విషయమే జరుగుతోంది కాంచన అంటాడు శ్రీధర్. ఎలా తెలుసుకోవాలి అంటుంది కాంచన. నేను కార్తీక్ని అడగాలి అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. అంతలో దీప, కార్తీక్ వస్తారు. మాస్టారు, మీరింటికి వెళ్ళలేదా అని అడుగుతాడు కార్తీక్. జోష్న గురించి గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్తాడు శ్రీధర్. నీతో కొంచెం మాట్లాడాలి అని కార్తీక్ని తీసుకుని బయటికి వెళ్తాడు శ్రీధర్. శౌర్య దత్తయ్య అని అడుగుతుంది దీప. ఆడి ఆడి అలసిపోయి పడుకుంది అని చెప్తుంది కాంచన. అక్క లేదు కదా, అది ఏదైనా అడిగితే చేసి పెట్టలేకపోతున్నాను అంటుంది కాంచన. నేను చూసుకుంటాను అత్తయ్య అంటుంది దీప. నేను కూడా అదే కోరుకుంటున్నాను అంటుంది కాంచన. అయినా ఇంకెన్ని రోజుల్లే, ఇప్పుడే జోష్న సీఈఓ అవుతుంది, ఆ తర్వాత పెళ్లి కూడా అవుతుంది, మీ అగ్రిమెంట్ నుంచి విముక్తి దక్కుతుంది. ఆ తర్వాత మీరు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కార్తీక్, నువ్వు కలిసి ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు అంటుంది కాంచన. అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని ఆలోచనల్లో పడుతుంది దీప. మరోవైపు శ్రీధర్, నేను అడిగిన దానికి నిజమే చెప్తానని నాకు మాటివ్వు కార్తీక్ అని కార్తీక్ను అడుగుతాడు. కన్నవాళ్ల దగ్గర దాచే అన్ని నిజాలు మా దగ్గర ఏమీ లేవు, మీరు అడగండి అంటాడు కార్తీక్. జోష్నతో నువ్వు, దీప మాట్లాడడం నేను విన్నాను. ఏదైనా ఇస్తామని ఎందుకు మాటిచ్చారు? నిన్ను తన మెడలో తాళి కట్టమంటే కడతావా అని అడుగుతాడు శ్రీధర్. ఇవన్నీ ఎందుకు? అసలు దీపకు ఆ ఇంటికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. సంబంధం ఉంది, కానీ ఇప్పుడు చెప్పను. ఏదో ఒకరోజు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ఇవన్నీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి శ్రీధర్ని పంపిస్తాడు కార్తీక్. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. శివనారాయణ ఏదో చెప్పబోతుండగా దశరథ అడ్డుపడతాడు. మన ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకరు సీఈఓ కావాలని బోర్డు మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆ ఒక్కరూ జోష్ననే ఎందుకు కావాలి, వేరే వాళ్ళు ఎందుకు కాకూడదు అని అడుగుతాడు దశరథ. అయితే కార్తీక్ని సీఈఓ చెయ్యండని కొందరు సభ్యులు చెప్తారు. లేదు, జోష్ననే సీఈఓగా ఉండాలని మరికొందరు బోర్డు మెంబర్స్ గొడవ పడతారు. కొన్ని కారణాల వల్ల నేను సీఈఓగా ఉండలేకపోతున్నాను అని కార్తీక్ చెప్తాడు. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.